क्लास है। ఓం శాంతి. ఈరోజు ప్రాతః క్లాస్ అయ్యింది 2 अक्टूबर 1968। 2 అక్టోబర్ 1968. रूहानी जादूगर बैठ रूहानी बच्चों को जो बाप से तीखे जादूगर हैं ఆత్మిక గారడీ వారు కూర్చొని ఆత్మిక పిల్లలకి ఎవరైతే తండ్రి కంటే కూడా తీక్షణమైనటువంటి గారడీ వాడు ఉన్నారో उन तीखे जादूगर बच्चों को समझाते हैं। ఆ తీక్షణమైన గారడీ పిల్లలకి అర్థం చేయిస్తున్నారు. पूछते हैं అడుగుతారు, तुम यहाँ क्या कर रहे हो? మీరిక్కడ ఏం చేస్తున్నారు? यहाँ बैठे बैठे ఇక్కడ కూర్చొని కూర్చొని कोई चुरपुर न हो ఏమీ కదలిక అనేది ఉండకూడదు, संकल्पों की। సంకల్పాలది. बाप अथवा साजन सजनियों को युक्ति बताए रहे हैं। తండ్రి లేక ప్రియుడు యుక్తిని చెబుతున్నారు. कि जब बाप के सामने बैठते हो ఏమనంటే ఎప్పుడైతే తండ్రి ఎదురుగా కూర్చుంటారో तो संकल्पों की कोई धमा चौकड़ी नहीं होनी चाहिए। అప్పుడు సంకల్పాల యొక్క ఏది కూడా కుప్పగంతులు అనేవి ఉండకూడదు. साजन कहते हैं यहाँ बैठे बैठे तुम क्या करते हो? ప్రియుడు అంటారు, మీరిక్కడ కూర్చొని కూర్చొని ఏం చేస్తారు? अपन को तुम ऐसा लक्ष्मी नारायण जैसा श्रृंगार रहे हो తమని మీరు ఇటువంటి లక్ష్మీనారాయణుల వల్లే శృంగారం అనేది చేసుకుంటున్నారా? ऐसा कोई समझेगा? అలా ఎవరైనా అర్థం చేసుకుంటారా? हाँ, ఆ, सब बैठे तो हैं नंबरवार पुरुषार्थ अनुसार। అందరూ కూర్చోవడం అయితే జరిగింది నెంబర్ వార్ పురుషార్థానుసారంగా. तो बाप कहते हैं అయితే తండ్రి అంటారు, यहाँ श्रृंगारी बनना है। ఇక్కడ శృంగారిగా అవ్వాలి, अपना श्रृंगार भी करना है స్వయం యొక్క శృంగారాన్ని కూడా చేసుకోవాలి, और संगी साथियों का भी श्रृंगार करना है। మరియు స్నేహితుల యొక్క శృంగారాన్ని కూడా చెయ్యాలి. कौन सा श्रृंगार है? ఏం శృంగారం అయ్యింది? हैं? जिस्मानी श्रृंगार नहीं है, శారీరక శృంగారం కాదు, रूहानी श्रृंगार है। ఆత్మిక శృంగారం అయ్యింది. तुम्हारी एम ऑब्जेक्ट ही ये है। మీ యొక్క ఏం అబ్జెక్ట్ ఇది అయ్యింది. भविष्य में पुरी में जाने के लिए భవిష్య అమర్పురిలోకి వెళ్ళడం కోసం. तो सोचो यहाँ बैठे तुम क्या कर रहे हो? అయితే ఆలోచించండి, ఇక్కడ కూర్చొని మీరు ఏం చేస్తున్నారు? क्या पैराडाइज की श्रृंगार के लिए पुरुषार्थ कर रहे हो? పారడైజ్ పురుషార్థం కోసం శృంగారం చేస్తున్నారా ఏంటి? इस श्रृंगार के लिए क्या कहेंगे? ఈ శృంగారం కోసం ఏమనడం జరుగుతుంది? कमाई कहेंगे? సంపాదన అనడం జరుగుతుందా? अल्पकाल की कमाई है అల్పకాలిక సంపాదన అయ్యిందా, या सदाकाल की कमाई है? లేక సదాకాలికం యొక్క సంపాదన అయ్యిందా? सदाकाल के लिए तुम्हारी पर्सनालिटी समर जाती है। సదాకాలికం కోసం మీ యొక్క పర్సనాలిటీ అనేది చక్కబడిపోతుంది. तो कमाई हुई ना, అయితే సంపాదన అయ్యింది కదా.
यहाँ बैठे बैठे तुम अपन को चेंज कर रहे हो। ఇక్కడ కూర్చొని కూర్చొని మీరు మిమ్మల్ని చేంజ్ చేసుకుంటున్నారు. उठते बैठते चलते కూర్చుంటూ లేస్తూ बाप नडुस्तू। ने तुमको ये मन मनाभव की चाबी दी हुई है। తండ్రి మీకు ఈ మన్మనాభవం అనే తాళాన్ని ఇచ్చారు. इस चाबी को लगाने के सिवाय ఈ తాళాన్ని వేయడం తప్ప और कोई भी फालतू बातें सुन करके ఇంకే వ్యర్థ విషయాలని కూడా విని కూడా सुना करके टाइम వినిపించి वेस्ट मत करो। టైం వేస్ట్ చేసుకోవద్దు. तुम अपने श्रृंगार में लगे रहो। మీరు తమ యొక్క శృంగారంలో ఉంటూ ఉండండి. दूसरा करता है व नहीं करता है, స్వయం చేస్తారు లేక చెయ్యరు. इसमें तुम्हारा क्या जाता है। ఇందులో మీదేమి వెళ్తుంది. तुम अपने पुरुषार्थ में तल्लीन बने रहो। మీరు మీ యొక్క పురుషార్థంలోని తల్లీనమై ఉండండి. कितनी समझ की बात है। ఇంత అర్థం చేసుకునేటటువంటి విషయం అయ్యింది. कोई नया सुनेगा तो जरूर वंडर खावेगा। ఎవరైనా కొత్త వారు విన్నట్లయితే తప్పకుండా వండర్ తింటారు. तुम्हारे में भी कोई तो अपना श्रृंगार कर रहे हैं, మీలోని కూడా కొంతమంది అయితే తమ యొక్క శృంగారాన్ని చేసుకుంటున్నారు. और कोई तो और ही बिगाड़ रहे हैं। కొంతమంది అయితే ఇంకా పాడు చేసుకుంటున్నారు. कोई झरमुई झगमुई की बातें बुद्धि में चलती रहती है। అదే చెప్పుడు విషయాలు బుద్ధిలో నడుస్తూ ఉంటాయి. వ్యర్థ విషయాలు బుద్ధిలో నడుస్తూ ఉంటాయి. टाइम वेस्ट करते रहते हैं। టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. परचिंतन आदि में कितना टाइम बर्बाद करते हैं। పరచింతన మొదలుగున్న వాటిల్లోని ఎంత సమయాన్ని వేస్ట్ చేసుకుంటూ ఉంటారు. तो बाप बच्चों को समझाते हैं, అయితే తండ్రి పిల్లలకి అర్థం చేయిస్తారు. तुम सिर्फ आपन को देखो, మీరు కేవలం మిమ్మల్ని మీరు చూసుకోండి. कि हम क्या कर रहे हैं। మేమేం చేస్తున్నాము అని स्वचिंतन कर रहे हैं స్వచింతన చేస్తున్నామా లేక या परचिंतन में लगे हुए हैं। పరచింతనలో ఉంటున్నామా. बाप ने बहुत छोटी युक्ति बताई है सबको। తండ్రి చాలా చిన్న యుక్తిని అందరికీ చెప్పారు. क्या ఏంటి? मन मना भव। మన్మనాభవ్. अपने मन को తమ మనసుని मेरे मन में तिरोहित कर दे। నాలో ఫిరోహితం చేసేసుకోండి. నాలోని పెట్టేయండి అంతే. ये एक ही अक्षर बस है। ఈ ఒక్క అక్షరమే పదమే ఇంకంతే. तुम बैठे तो यहाँ हो, మీరు కూర్చోవడం అయితే ఇక్కడ కూర్చున్నారు. परंतु बुद्धि में है कि सारा सृष्टि चक्र हम कैसे फिरते आए हैं। కానీ బుద్ధిలో అయితే ఉంది మొత్తం సృష్టి చక్రం అంతా కూడా ఎలా తిప్పుతూ వచ్చాము, తిరుగుతూ వచ్చాము. अभी हम फिर से विश्व का श्रृंगार बन रहे हैं। ఇప్పుడు విశ్వం యొక్క శృంగారంగా మళ్ళీ మనం అవుతున్నాం. तो सोचो అయితే ఆలోచించండి, तुम कितने पद्मा पदम भाग्यशाली हो। మీరు ఎంత పదమాపదమ భాగ్యశాలీలయ్యారు. यहाँ बैठे बैठे तुम कितना कार्य करते हो। ఇక్కడ కూర్చుని కూర్చుని మీరు ఎంత కార్యాన్ని చేస్తారు. कोई हाथ पांव तो नहीं लगाते हो। ఏమి చేతుల్ని కాల్ని అయితే పెట్టరు.
सिर्फ मन बुद्धि से विचार करने की बात है। కేవలం మనసు బుద్ధితో విచారణ చేసేటటువంటి విషయం అయ్యింది. तुम कहेंगे మీరంటారు यहाँ बैठे बैठे ऊंचे ऊंचे विश्व का श्रृंगार कर रहे हैं। మేము ఇక్కడ కూర్చొని విశ్వం యొక్క శృంగారాన్ని చేస్తున్నాం. तो देखो అయితే చూడండి, ये मन मना भव का अक्षर कितना अच्छा है। ఈ మన్మనాభావు యొక్క అక్షరం ఎంత మంచిదయ్యింది. इस योग से ही तुम्हारे सभी पाप भस्म हो करके ఈ యోగం ద్వారానే మీ యొక్క అన్ని పాపాలు భస్మమయ్యి तुम्हारी आत्मा कंचन बन जाएगी। మీ యొక్క ఆత్మ కంచనంగా తయారైపోతుంది. आत्मा में से सारी खाद निकल जाएगी। ఆత్మలో నుండి మొత్తం ఎరువు అంతా కూడా వెళ్ళిపోతుంది. फिर देखो तुम्हारी आत्मा कितनी शोभनी को हो जाएगी। అప్పుడు మళ్ళీ చూడండి మీ ఆత్మ ఎంత శోభనీయకంగా అయిపోతుందో. अभी तो आत्मा पतित है, ఇప్పుడైతే ఆత్మ పతితం అయ్యింది, तो शरीर भी पतित है। అయితే శరీరం కూడా పతితం అయ్యింది. पतित शरीर की कालिमा में పతిత శరీరం యొక్క కాలిమాలోని पतित आत्मा देखने में आती है। పతితాత్మ చూడడానికి కనిపిస్తుంది. पावन बनेंगे పావనంగా అయినట్లయితే तो देवताओं मिसल तुम्हारे అప్పుడు దేవతల వలె మీ యొక్క वाइब्रेशन से दृष्टि से వైబ్రేషన్లతోని దృష్టితోని दिव्यता झलकने लगेगी। దివ్యత అనేది విదజల్లుతుంది. तो कमाल है ना। అయితే అద్భుతం అయ్యింది కదా. अभी देखो शरीर की हालत कैसी है। ఇప్పుడు చూడండి శరీరం యొక్క పరిస్థితి ఏంటో. फिर तुम्हारी आत्मा और काया మళ్ళీ మీ యొక్క ఆత్మ మరియు కాయ శరీరం दोनों कंचन बन जाएगी। రెండు కంచనంగా తయారైపోతాయి. तो अपन को ऐसा श्रृंगार करना है। అయితే తమని తాము ఆ విధంగా శృంగారం ఉంచుకోవాలి. और साथ साथ दैवी गुण भी धारण करने हैं। మరియు తోడులో దైవీ గుణాలని కూడా ధారణ చెయ్యాలి. बाप को याद करने की बात है। తండ్రిని యాది చేసేటటువంటి విషయం అయ్యింది. सिर्फ एक बाप को याद करते रहो కేవలం ఒక్క తండ్రినే యాద్ చేస్తూ ఉండండి, तो तुम्हारा सारा श्रृंगार बदल जाएगा। అప్పుడు మీ యొక్క మొత్తం శృంగారం అంతా కూడా మారిపోతుంది. फिर तुम बाप से भी बड़े जादूगर हो जाएंगे। అప్పుడు మీరు తండ్రి కంటే కూడా పెద్ద గారడీవాడుగా అయిపోతారు. गायन है ना, గాయనం ఉంది కదా, पारस पत्थर का। పారస్ పత్తర్ది. तुम पारसनाथ बन जाएंगे। మీరు పారసనాథ్గా అయిపోతారు. कोई को भी आंख से स्पर्श करेंगे, ఎవరిని కళ్ళుతో స్పర్శ చేసినా కూడా, अर्थात देखेंगे। అనగా చూసినా కూడా, कोई तुम्हारे दो बोल सुनेंगे, ఎవరైనా మీ రెండు మాటల్ని విన్నా కూడా, थोड़ा भी संपर्क संसर्ग में आवेंगे, కొంచెం సంసర్గంలోకి వచ్చినా కూడా, संबंध में आवेंगे, సంబంధంలోకి వచ్చినా కూడా, तो बदल जावेंगे। అప్పుడు మారిపోతారు. तो तुम बड़े जादूगर हुए ना। అయితే మీరు పెద్ద గారడీవారయ్యారు కదా. तुमको युक्ति बताते हैं, మీకు యుక్తిని చెబుతారు, ऐसे ऐसे करने से तुम्हारा श्रृंगार बन जाएगा। అలా చేసినట్లయితే మీ శృంగారం అనేది తయారైపోతుంది. अपना श्रृंगार न करने से తమ యొక్క శృంగారాన్ని చేసుకోకపోయినట్లయితే
मुफ्त अपन को नुकसान पहुंचाते हो। ఉచితంగానే తమ యొక్క నష్టాన్ని చేకూర్చుకుంటారు. अभी तुम समझते हो ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు कि भक्ति मार्ग में हम क्या क्या करते थे। ఏమనంటే భక్తి మార్గంలో మనం ఏమేం చేసేవారిమి. सारा श्रृंगार ही बिगाड़ कर क्या बन पड़ा है। మొత్తం శృంగారాన్ని అంతా పాడు చేసుకుని ఏ విధంగా అయిపోయాం. अभी एक ही मनमनाभव अक्षर से ఇప్పుడు ఒకే మన్మనాభవ యొక్క అక్షరంతోని बाप की याद से तुम्हारा श्रृंगार कितना अच्छा हो जाता है। తండ్రి యొక్క యాదు ద్వారా మీ యొక్క శృంగారం అనేది ఎంత మంచిగా అయిపోతుంది. तो देखो बाप बच्चों को कितना अच्छी रीति समझा कर रिफ्रेश करते हैं। అయితే తండ్రి పిల్లలకి ఎంత మంచిగా అర్థం చేయించి రిఫ్రెష్ ని చేయిస్తారు. यहाँ बैठे तुम क्या करते हो। ఇక్కడ కూర్చొని మీరు ఏం చేస్తారు. याद की यात्रा में बैठे हो। యాదు యొక్క యాత్రలో కూర్చొని ఉన్నారు. अगर यहाँ बैठे भी ఒకవేళ ఇక్కడ కూర్చొని కూడా कोई का ख्याल ఎవరి ఆలోచన అయినా కూడా और तरफ जाता होगा వేరే వేరే వైపు ఒకవేళ వెళ్ళినట్లయితే तो उनका श्रृंगार थोड़ा ही बनेगा। అప్పుడు వారి యొక్క శృంగారం అనేది తయారవుతుందా ఏంటి. पहले तो खुद ही श्रृंगारी बने, మొదటైతే స్వయమే శృంగారిగా అవ్వాలి. फिर औरों को भी रास्ता बतावे। అప్పుడు మళ్ళీ వేరే వారికి కూడా మార్గాన్ని చెప్పాలి. जानते हो कि बाप तो आते ही है श्रृंगारी बनाने। తెలుసు తండ్రి శృంగారాన్ని చేయడం కోసమే వస్తారు. तो बुद्धि में आना चाहिए అయితే బుద్ధిలోకి రావాలి. बाबा बाबा। आपकी तो कमाल है। మీదైతే అద్భుతం అయ్యింది. आप कैसी अच्छी युक्ति बताते हो మీరు ఎంత మంచి యుక్తిని చెబుతారు. और सहज भी है। మరియు సహజం కూడా అయ్యింది. उठते बैठते లేస్తూ కూర్చుంటూ चलते కర్మని हमको చేస్తూ अपना श्रृंगार करना है। మనకి మన యొక్క శృంగారాన్ని చేసుకోవాలి. कोई तो ऐसे हैं जो अपना श्रृंगार करके కొంతమంది అయితే ఇటువంటి వారు కూడా ఉన్నారు. తమ యొక్క శృంగారాన్ని చేసుకొని फिर औरों का भी श्रृंगार करने लग पड़ते हैं। మరియు వేరే వారి యొక్క శృంగారాన్ని కూడా చేయడం మొదలు పెడతారు. कोई तो अपना भी नहीं करते కొంతమంది అయితే తమది కూడా చేసుకోరు और दूसरों का भी श्रृंगार बिगाड़ देते हैं। మరియు వేరే వారి యొక్క శృంగారాన్ని కూడా పాడు చేసేస్తారు. ऐसे ऐसे संग के रंग मिलाते हैं। అలాంటి సాంగత్యపు రంగులోకి తీసుకొస్తారు. फालतू कर्म करके फालतू बातें सुना करके ఫాల్తూ కర్మని చేసి ఫాల్తూ फालतू कर्म करके फालतू बातें सुना करके ఫాల్తూ విషయాలను వినిపించి उनकी अवस्था को ही बिगाड़ देती। వారి యొక్క అవస్థనే పాడు చేసేస్తారు. खुद भी श्रृंगारी बनने से रह जाते हैं స్వయం కూడా శృంగారిగా అవ్వడంలో ఉండిపోతారు. तो दूसरों को भी అయితే అప్పుడు వేరే వారిని కూడా नुकसान पहुंचाते हैं। నష్టాన్ని చేకూరుస్తారు. तो बाप कहते हैं अभी अच्छी रीति सोच करो అయితే తండ్రి అంటారు ఇప్పుడు మంచి రీతిలో ఆలోచించండి. कि बाबा हमको कैसी कैसी युक्ति बताते हैं। ఏమనంటే బాబా మనకి ఎలాంటి యుక్తిని చెబుతారు. भक्ति मार्ग के शास्त्र पढ़ने से భక్తి మార్గం యొక్క శాస్త్రాలు చదివినట్లయితే ये युक्तियाँ नहीं आती हैं। ఈ యుక్తులు రావు. वो शास्त्र तो भक्ति मार्ग के हैं। ఆ శాస్త్రాలు అయితే భక్తి మార్గం అయ్యాయి. तुमको कहते हैं మిమ్మల్ని అంటారు మీకు చెబుతారు तुम किसी शास्त्र को नहीं मानते हो। మీరు ఏ శాస్త్రాన్ని ఒప్పుకోరు. बोलो చెప్పండి.
हम तो सभी शास्त्रों को मानते हैं మేమైతే అన్ని శాస్త్రాలని क्योंकि ఒప్పుకుంటాం. हमने ही आधा कल्प भक्ति की है ఎందుకంటే మేమే అర్ధకల్పం భక్తిని చేసాం. और धर्म वाले तो बाद बाद में आते गए हैं. తరువాత ధర్మం వారైతే తర్వాత వస్తూ వెళ్ళారు. क्राइस्ट आवे క్రైస్టు వచ్చారు, तब तो उनके फॉलोअर्स आवेंगे. అప్పుడే వారి యొక్క ఫాలోవర్స్ వస్తారు కదా. शंकराचार्य आवे तब उनके फॉलोअर्स आवेंगे. శంకరాచార్యుడు వచ్చినట్లయితే అప్పుడు శంకరాచార్యుడి యొక్క ఫాలోవర్స్ వస్తారు. हम तो पूरा आधा कल्प भक्ति की है. మనమైతే పూర్తిగా అర్ధకల్పం భక్తిని చేసాం. शास्त्र आदि पढ़े శాస్త్రాలు అవి చదివి तो बताओ అయితే చెప్పండి, हम में से कौन ऐसा है जो शास्त्रों को नहीं मानता. మాలో ఎవరు అటువంటి వారు ఉన్నారు ఎవరైతే శాస్త్రాలను ఒప్పుకోరో? क्यों? ఎందుకు? क्योंकि रात होती है तो दिन भी होता है, ఎందుకంటే రాత్రి అయినట్లయితే పగలు కూడా అవుతుంది, दिन होता है तो रात भी होती है. పగలైనట్లయితే రాత్రి కూడా అవుతుంది. ब्रह्मा का दिन और ब्रह्मा ब्रह्मा योग की का- रात गाई हुई है. రాత్రి బ్రహ్మ యొక్క పగలు గాయనం చేయబడి ఉంది. ब्रह्मा के दिन में सोजरा होता है. బ్రహ్మ యొక్క దినంలోని ప్రకాశం ఉంటుంది. ब्रह्मा भी सोजरे में होगा तो ब्राह्मण भी सोजरे में होते हैं. బ్రహ్మ కూడా వెలుగులో ఉంటారు, అప్పుడు బ్రాహ్మణులు కూడా వెలుగులో ఉంటారు. ब्रह्मा की रात होती है तो బ్రహ్మ ब्राह्मण యొక్క भी రాత్రి अंधेरे అయినట్లయితే में आ जाते हैं. బ్రాహ్మణులు కూడా అంధకారంలోకి వచ్చేస్తారు. तो हम तो शास्त्रों को भी मानते हैं. అయితే మేమైతే శాస్త్రాలని కూడా ఒప్పుకుంటాం. ये बेहद का दिन और बेहद की रात है. ఇది బేహద్దు యొక్క పగలు, బేహద్దు యొక్క రాత్రి అయ్యింది. बेहद के दिन में బేహద్దు యొక్క పగలులోని एक ज्ञान सूर्य का प्रकाश होता है. ఒక్క జ్ఞాన సూర్యుడి యొక్క ప్రకాశం అనేది ఉంటుంది. वो है सतयुग और त्रेता रूपी दिन. అదయ్యింది సత్యుగి త్రేతారూపి పగలు. जहाँ एक बाप का ज्ञान का प्रकाश ఎక్కడైతే ఒక్క తండ్రి యొక్క జ్ఞాన ప్రకాశం हर मनुष्य आत्मा में सार रूप में समाया हुआ है. ప్రతి మనుష్యుడిలోని సార రూపంలోని ఇమిడి ఉంటుంది. क्या है सार? ఏమయ్యింది సారం? मैं आत्मा నేను ఆత్మ ज्योति बिंदु. జ్యోతిర్బిందువుని. हर सेकंड ये सार समाया हुआ है. ప్రతి సెకండు ఈ సారం అనేది ఇమిడి ఉంటుంది. तो देखो मनुष्यों की అయితే बुद्धि तो చూడండి, बिल्कुल इडियट है. మనుషుల యొక్క బుద్ధి అయితే పూర్తిగా ఈడియట్ అయ్యింది. एक्टर होकर के कुछ भी नहीं जानते. యాక్టర్ గా అయ్యి ఏమీ కూడా తెలీదు. तो बाप कहते हैं అయితే తండ్రి అంటారు, मीठे मीठे बच्चों तुम अपना श्रृंगार कर लो. మధురాతి మధురమైన పిల్లలు మీరు మీ యొక్క శృంగారాన్ని చేసేసుకోండి, टाइम वेस्ट मत करो. టైం వేస్ట్ చేసుకోవద్దు. क्योंकि अभी बहुत थोड़ा टाइम है. ఎందుకంటే ఇప్పుడు చాలా తక్కువ సమయం అనేది ఉంది. समय की इस गुह्य गति को समझने के लिए बड़ी विशाल बुद्धि चाहिए. సమయం యొక్క ఈ గుహ్యగతిని తెలుసుకోవటం కోసం చాలా విశాల బుద్ధి కావాలి. आपस में बहुत प्रेम से रहना चाहिए. పరస్పరం చాలా ప్రేమతో ఉండాలి. तुम्हारा टाइम मोस्ट वैल्यूबल है. మీ టైం చాలా మోస్ట్ వాల్యుబుల్ అయ్యింది. क्योंकि तुम ही ఎందుకంటే మీరే कौड़ी से हीरे जैसे बनते हो. గుడ్డి గవ్వల నుండి వజ్రతుల్యంగా అవుతారు. और धर्म वाले अथवा उनके फॉलोअर्स तो వేరే ధర్మం వారు లేక వారి యొక్క ఫాలోవర్స్ అయితే हीरा बनते ही नहीं है. వజ్రంగా తయారవ్వనే అవ్వరు. तुम मुफ्त में थोड़ी ही इतनी बातें सुनते हो. అయితే మీరు ఉచితంగా ఇన్ని విషయాల్ని వింటారా ఏంటి? ये कोई कथा है क्या? ఇదేమైనా కదా ఏంటి?
बाप तो एक ही अक्षर सुनाते हैं। తండ్రి అయితే ఒకే అక్షరాన్ని వినిపిస్తారు. जो बड़े बड़े आदमी होते हैं ఎవరైతే పెద్ద వారు ఉంటారో उनको जास्ती बात थोड़ी ही करनी चाहिए। వారికి ఎక్కువగా మాట్లాడాలా ఏంటి? बाबा तो బాబా అయితే सेकंड में जीवन मुक्ति देते हैं। సెకండ్ లో జీవన్ముక్తినిస్తారు. 2:10:68 की वाणी का दूसरा पेज। 2/10/1968 యొక్క 2వ పేజీ. तो ये बच्चे हैं सबसे ऊंच श्रृंगार वाले। అయితే ఈ పిల్లలయ్యారు అందరికంటే ఉన్నతమైన శృంగారం వారు. इतने ऊंच श्रृंगार वाले हैं ఎంత ఉన్నతమైన శృంగారం వారు అంటే तो इनकी निशानी क्या है? అయితే వీరి యొక్క గుర్తేంటి? संगम युग में ही ऐसे ऊंच श्रृंगार वाले बनते हैं। సంగమయుగంలోనే అటువంటి ఉన్నతమైన శృంగారం వారిగా అవుతారు. तो भक्ति मार्ग में कोई निशानी भी होगी। అయితే భక్తి మార్గంలో ఏదైనా గుర్తు కూడా ఉంటుంది కదా, చిహ్నం కూడా ఉంటుంది కదా. अरे అరే अरे कितने सुंदर सुंदर देवी देवताओं के श्रृंगारे हुए चित्र बनाए जाते हैं। అరే ఎంత సుందరమైన దేవీ దేవతల యొక్క చిత్రాల్ని తయారు చేయటం జరుగుతుంది. मूर्तियां बनाई जाती हैं। విగ్రహాల్ని తయారు చేయటం జరుగుతుంది. देखने से ही खुश हो जाते हैं। చూడడంతోనే సంతోషిస్తారు. जिन चित्रों को बहुत पूजते हैं। ఆ చిత్రాలని చాలా పూజిస్తారు. जितना बड़ा आदमी होगा ఎంత పెద్ద వ్యక్తి उतना बड़ा ఉంటారో मंदिर बना देंगे అంత పెద్ద మందిరాన్ని కట్టిస్తారు. और उनके बड़े बड़े श्रृंगार करेंगे। మరియు వారి యొక్క చాలా మంచి పెద్ద శృంగారాన్ని చేయిస్తారు. देवताएं भी नंबरवार हैं। దేవతలు కూడా నెంబర్ వార్ అయ్యారు. कितने देवताएं माने जाते हैं? ఎంతమంది దేవతలు గాయనం చేయబడతారు? हैं? 33 करोड़ देवताओं की मान्यता है। 33 కోట్ల దేవతల యొక్క మాన్యత అనేది ఉంది. एक से एक बढ़ करके छबीले ఒక్కరి కంటే ఒక్కరు మించిన ముఖ కవలికలు ఉండేటటువంటి వారయ్యారు. श्रृंगारे हुए శృంగారించబడిన వారయ్యారు. परंतु सबसे जास्ती श्रृंगार किसका है? కానీ అందరికంటే ఎక్కువ శృంగారం ఎవరిది అయ్యింది? लक्ष्मी नारायण का। ఈ లక్ష్మీనారాయణలది అయ్యింది. विष्णु का श्रृंगार कितना करते हैं? విష్ణువు యొక్క శృంగారాన్ని ఎంత చేస్తారు? अभी तो देवताओं के चित्र पर हीरों का हार भी पहनाते थे। ఇప్పుడు దేవతల యొక్క చిత్రాలకి వజ్రాల హారాన్ని కూడా వేసేవారు. आगे ऐसा करते थे। మొదట అలా చేసేవారు. बाबा को तो बहुत अनुभव है। బాబాకైతే చాలా అనుభవం అనేది ఉంది. बाबा ने खुद भी हीरों का हार बनाया था बाबा लक्ष्मीनारायण के लिए। లక్ష్మీనారాయణుల కోసం స్వయం బాబా వజ్రాల హారాన్ని తయారు చేయించారు. वास्तव में तो నిజానికైతే इन्हों की जैसी पहरवाइश వీరి వలె వస్త్రధారణ यहाँ तो कोई बनाए भी नहीं सकता। ఇక్కడైతే ఎవరు తయారు కూడా చేయించలేరు. और तुम अभी बनाए रहे हो। ఇప్పుడు वो మీరు भी తయారు नंबरवार। చేయిస్తున్నారు, అది కూడా నెంబర్ వారు పురుషార్థానుసారంగా తయారు చేయిస్తారు. तो बाप समझाते हैं అయితే తండ్రి అర్థం చేయిస్తారు, बच्चों పిల్లలు अभी अपना टाइम वेस्ट मत करो। ఇప్పుడు తమ యొక్క సమయాన్ని వేస్ట్ చేసుకోవద్దు. न अपना टाइम वेस्ट करो न दूसरों का टाइम वेस्ट करो। తమ యొక్క సమయాన్ని కూడా వేస్ట్ చేసుకోవద్దు, ఇతరుల యొక్క సమయాన్ని కూడా వేస్ట్ చేసుకోవద్దు. बाप युक्ति बहुत सहज बताते हैं। మిగతా తండ్రి యుక్తిని చాలా మంచి సహజంగా చెబుతారు. मुझे याद करो నన్ను యాద్ చేయండి, तुम्हारे पाप कट जाएंगे। అప్పుడు మీ యొక్క పాపాలు కట్ అయిపోతాయి. पक्का कर लो పక్కాగా చెయ్యండి. कि याद बिगर इतना श्रृंगार हो नहीं सकेगा। యాద్ లేకుండా ఇంత శృంగారం అనేది అవ్వలేదు. तुम जानते हो మీకు తెలుసు
कि हम ये बनने वाले हैं, ఏమనంటే మేము ఈ విధంగా అయ్యేవారిం అయ్యాము. तो इसके लिए दैवी स्वभाव धारण करना है. అయితే దీనికోసం దైవీ స్వభావాన్ని ధారణ చేయాలి. इसमें कहने की भी दरकार नहीं रहती, ఇందులో చెప్పేటటువంటి విషయం కూడా ఏమీ ఉండదు. परंतु पत्थर बुद्धि होने के कारण కానీ పత్తర్ బుద్ధి అయిన కారణంగా सारी बातें समझानी पड़ती है. అన్ని విషయాలని అర్థం చేయించాల్సి వస్తుంది. ऐसे तो ये समझाना है 1 सेकंड की बात. అలా అయితే ఇవన్నీ కూడా ఒక్క సెకండ్ లో అర్థం చేయించేటటువంటి విషయాలు అయ్యాయి. बाप कहते हैं, తండ్రి అంటారు, मीठे मीठे बच्चों तुम अपने మధురాతి बाप को మధురమైన भूलने పిల్లలు, से మీరు మిమ్మల్ని మర్చిపోయిన కారణంగా कितना श्रृंगार खत्म कर देते हो. ఎంత శృంగారాన్ని సమాప్తి చేసేసుకుంటారు. बाप तो कहते हैं, తండ్రి అయితే అంటారు, चलते నడుస్తూ फिरते తిరుగుతూ उठते, లేస్తూ बैठते, కూర్చుంటూ अपना श्रृंगार करते रहो. తమ యొక్క శృంగారాన్ని చేసుకుంటూ ఉండండి. फिर होता क्यों नहीं? కానీ ఎందుకని అవ్వదు? चलते फिरते उठते बैठते నడుస్తూ తిరుగుతూ లేస్తూ हर తిరుగుతూ समय याद ठहरती क्यों नहीं है? ప్రతి సమయం యాద్ అనేది ఎందుకు స్థిరం అవ్వదు? अरे అరే, क्योंकि माया भी अपोजिशन करती है. ఎందుకంటే మాయ కూడా అపోజిషన్ చేస్తుంది. ये माया क्या चीज है? ఈ మాయ ఏం వస్తువు అయ్యింది? माया మాయా माँ माने नहीं, మా అనగా లేదు, आया माने आया. ఆయా అంటే వచ్చింది. ये ना आया होता ఇది రాకున్నట్లయితే माया रावण మాయా రావణుడు तो अच्छा था. అప్పుడు మంచిగా ఉండేది. अब माया ఇప్పుడు మాయా या तो कोई पुरुष के रूप में आती है, లేకుంటే ఏదో పురుషుడు రూపంలో వస్తుంది, या तो कोई स्त्री लेकुंटे? चोले के रूप में आती है, ఏదో స్త్రీ శరీర రూపంలో వస్తుంది, या तो कोई पदार्थ के रूप में आती है. లేకుంటే ఏదో పదార్థాల రూపంలో వస్తుంది. ये बार बार क्यों आती है? ఇది మాటి మాటికి ఎందుకు వస్తుంది? हमारा बुद्धियों को क्यों तोड़ती है? మన యొక్క బుద్ధి యోగాన్ని ఎందుకు తుంచుతుంది? बिना बुलाई आती है क्या? పిలవకుండా వస్తుందా ఏంటి? नहीं, లేదు, बिना बुलाई तो आती है. हम बुलाते हैं क्या? పిలవకుండానే కదా వస్తుంది. మనం పిలుస్తామా ఏంటి? हाँ, हम तो और बाबा से कहते हैं, बाबा इस माया को समेट लो. మేమైతే ఇంకా బాబాతో అంటాము, బాబా ఈ మాయని సమేటించండి, మడిచేయండి. तो हम थोड़ा ही बुलाते हैं. అయితే మనం పిలుస్తామా ఏంటి? बिना बुलाए आती है कि बुलाने से आती है? పిలవకుండా వస్తుందా లేక పిలిస్తే बिना बुलाए आ వస్తుందా? जाती है. పిలవకుండానే వచ్చేస్తుంది. क्यों? ఎందుకని? पूर्व जन्मों में పూర్వ జన్మల్లోని 63 జన్మల్లోని उन मायावी आत्माओं को ఆ మాయావి ఆత్మలకి हमने आवाहन नहीं किया था. మనం ఆహ్వానం చేయలేదా ఏంటి? हैं? कोई दूसरे का आवाहन किया हुआ हमारे पास आ जाते हैं. వేరే ఎవరు ఆహ్వానం చేసినట్లయితే మన దగ్గరకు వచ్చేస్తారా? अरे संघ का रंग किसने लिया? అరే సాంగత్యపు రంగు ఎవరు తీసుకున్నారు? हमने మనమా? अपनी स्वेच्छा से लिया. మనం మన స్వేచ్ఛతో తీసుకున్నామా? यही तो कहेंगे. ఇదే అనడం జరుగుతుంది కదా. तो प्रत्यक्ष रूप में हम भला आवाहन नहीं करते हैं, అయితే ప్రత్యక్ష రూపంలో మనం భలే ఆహ్వానం చెయ్యం. परंतु 63 जन्म कानी? की हमारी ही कमजोरी है. 63 జన్మల్లోని మన యొక్క బలహీనతే అయ్యింది. जो जन्म जन्मांतर हम नए नए आत्माओं को नए नए रूपों में కొత్త కొత్త జన్మ జన్మాంతరాలు కొత్త కొత్త ఆత్మలని కొత్త కొత్త రూపాలలోని आवाहन करते रहे हैं. ఆహ్వానం చేస్తూ వచ్చాం. नहीं तो भक्ति मार्गीय रावण राज्य में भी లేకుంటే భక్తి మార్గీయ రావణ రాజ్యంలోని కూడా
शुरुआत में भक्ति मार्ग सतो प्रधान था, ప్రారంభంలోని భక్తి మార్గం సతో ప్రధానంలో ఉండేదా या तमो प्रधान था? లేక తమో ప్రధానంలో ఉండేదా? कितना सतो प्रधान था? ఎంత సతో ప్రధానంగా ఉండేది అంటే इतना सतो प्रधान था ఎంత సతో ప్రధానంగా ఉండేదంటే कि ఏమనంటే भक्ति के आदि में ద్వాపర యుగం యొక్క ఆదిలోని एक शिव बाबा की भक्ति करते थे, ఒక్క శివబాబా యొక్క భక్తిని చేసేవారిని, अव्यभिचारी भक्ति करते थे। అవ్యభిచారి భక్తిని तो చేసేవారిని. सतो प्रधान भक्ति थी అయితే సతో ప్రధాన భక్తి అయి ఉండేదా या तमो प्रधान भक्ति थी? లేక తమో ప్రధాన భక్తి అయి ఉండేదా? सतो प्रधान भक्ति थी। సతో ప్రధాన భక్తి అయి ఉండేది. बाद में తరువాత एक की जगह తరువాత ఒక్కరికి బదులుగా अनेकों को याद करने में लग पड़े। అనేకుల్ని యాదు చేయటం, గుర్తు చేసుకోవడం మొదలు పెట్టాం. छोड़ दो। फिर क्या हुआ? మళ్ళీ ఏమయ్యింది? अनेकों को जो याद करने लगे पड़े, उसका कारण क्या हुआ? అనేకుల్ని యాద్ చేయడం మొదలు పెట్టాం. దాని యొక్క కారణం ఏమయ్యింది? संगी के रंग में आ गए। సాంగత్యపు రంగులోకి వచ్చేసాం. उसका भी कारण क्या हुआ? దాని యొక్క కారణం కూడా ఏమయ్యింది? ढेर के ढेर लोगों के संग के रंग में 63 जन्म में आए। అనేకుల సాంగత్యపు రంగులోకి ద్వాపర యుగంలోకి వచ్చాము. इसका भी कारण क्या हुआ? దీని యొక్క కారణం కూడా ఏమయ్యింది? कारण माने बीज। కారణం అనగా బీజం. बीजारोपण कहाँ हुआ? బీజారోపణ ఎక్కడయ్యింది? अरे అరే 63 जन्मों में 63 జన్మల్లోని अव्यभिचारी से ఏదైతే అవ్యభిచారి నుండి विचारी हमारी बुद्धि बन पड़ी, వ్యభిచారిగా మన యొక్క బుద్ధి తయారైపోయింది. अनेकों को याद करने लग पड़े। అనేకుల్ని యాద్ చేయడం మొదలు పెట్టాము. इसका बीजारोपण हमने कहाँ किया? దీని యొక్క బీజారోపణ అనేది మనం ఎక్కడ చేసాం? संगम युग में। సంగం యుగంలోని. तो अभी बुद्धि चलनी चाहिए। అయితే ఇప్పుడు బుద్ధి నడవాలి. बात बुद्धि में बैठनी चाहिए। విషయం బుద్ధిలో కూర్చోవాలి. क्या हम दूसरों से भी कहते हैं कि बाप आया हुआ है? ఏమనంటే మనం వేరే వారికి కూడా చెబుతాము తండ్రి వచ్చి ఉన్నారు అని. वो बाप सर्वव्यापी नहीं है। ఆ తండ్రి సర్వవ్యాపి కాదు. क्या है? ఏంటి అయ్యారు? एक व्यापी बाप आया हुआ है। ఒక్క ఏకవ్యాపి తండ్రి వచ్చి ఉన్నారు. तो हमारी बुद्धि में तो बैठा होगा ना అయితే మన బుద్ధిలో కూర్చొని అయితే ఉంది కదా. ఏంటి कि बाप ఏమనంటే తండ్రి एक व्यापी है। ఒక్క వ్యాపి ఏకవ్యాపి అయ్యారు. उस बाप से ఆ తండ్రితోని सारी दुनिया को प्राप्ति होती है। మొత్తం ప్రపంచానికి ప్రాప్తి అవుతుంది. ऊंचते ऊंच वर्षे की ఉన్నత వారసత్వానిది. वो सुख शांति का वर्षा है। అది సుఖశాంతి యొక్క వారసత్వం అయ్యింది. और हमको మరియు మనకి अति की प्राप्ति होती है। అతి చాలా ఎక్కువ ప్రాప్తి అనేది అవుతుంది. और धर्म की आत्माओं को आधा सुख और आधा दुख। వేరే ధర్మం యొక్క ఆత్మలకి సగం సుఖం సగం దుఃఖం. और हमको మరియు మనకి पौना हिस्सा या उससे भी ज्यादा सुख। మనకి 3వ వంతు దానికంటే ఇంకా ఎక్కువగా సుఖం, बाकी चौथाई से भी कम మిగతా 4వ వంతు కంటే కూడా తక్కువ दुख मिल। उसमें भी దుఃఖం नंबरवार లభిస్తుంది. దానిలోని కూడా నెంబర్ వారు कोई आत्माएं तो కొంతమంది ఆత్మలైతే 82-83 जन्म भी सुख में रहती है। 82-83 జన్మల వరకు కూడా సుఖంలో ఉంటారు. तो उसका कारण क्या हुआ? అయితే దాని కారణం ఏమయ్యింది? है? कोई कारण है या नहीं है? ఏదైనా కారణం ఉందా లేక లేదా? ఏం కారణం అయ్యింది? कि संगम युग में जब से बाप को पहचाना, ఏమనంటే సంగమయుగంలో ఎప్పటి నుంచి అయితే తండ్రిని గుర్తిస్తారో, जब से जन्म हुआ ब्राह्मण ఎప్పటి जीवन నుంచి అయితే में,
బ్రాహ్మణ జీవనంలో జన్మ అనేది జరిగిందో तब से अपने जीवन को देखना है అప్పటి నుంచి తమ యొక్క జీవనాన్ని చూసుకోవాలి. कि हमारी बुद्धि ఏమనంటే మన యొక్క బుద్ధి एक में लटक गई, ఒక్కరిలో వేలాడిందా, एक के कार्य में हमने अपने को समर्पित कर दिया, ఒక్కరి యొక్క కార్యంలో మన యొక్క జీవనాన్ని సమర్పితం చేసుకున్నామా, या अनेकों में बुद्धि लटकाते रहे. లేక అనేకుల్లో బుద్ధిని వేలాడదీసుకుంటూ వచ్చామా. यहाँ फाउंडेशन पड़ रहा है. ఇక్కడ ఫౌండేషన్ పడుతుంది. ये माया कोई और चीज नहीं ఈ है. మాయ వేరే వస్తువు ఏమీ కాదు. कहेंगे हमारी ही अपनी कमजोरी है అంటారు ఇది మాదే మా యొక్క బలహీనత అయ్యింది. कि सब कुछ जान करके, बूझ करके, समझ करके అన్నీ తెలుసుకొని కావాలని చెప్పి అర్థం చేసుకొని फिर भी हम माया रावण की चक्करी में फंस जाते हैं. అయినా కూడా మనం మాయా రావణుడి యొక్క చక్రంలోని ఇరుక్కుపోతాం. ये समझना एक सेकंड की बात है. ఇది అర్థం చేసుకోవడం ఒక్క సెకండ్ యొక్క విషయం అయ్యింది. माया कोई कम नहीं है. మాయ ఏమీ తక్కువ కాదు. अर्थात అనగా हमारे 63 जन्म की कमजोरियां भी कोई మన యొక్క 63 జన్మల యొక్క బలహీనతలు కూడా ఏమీ कम नहीं है. తక్కువేమీ కాదు. कोई कोई लिखते हैं, కొంతమంది వ్రాస్తారు, बाबा आपकी माया బాబా మీ యొక్క మాయ बहुत दुस्तर है. చాలా దుస్తరయ్యింది. बाप कहते हैं अरे తండ్రి అంటారు, అరే हमारी माया कहाँ है? మా మాయ ఏమయ్యింది, है? हमारी माया है क्या? నా మాయ ఏంటి. है? अगर हमारी माया है ఒకవేళ నా మాయ तो అయినట్లయితే हमको ज्यादा चिपकेगी అప్పుడు మమ్మల్ని ఎక్కువగా అంటుపెట్టుకుంటుందా या दूसरों को चिपटेगी? లేక వేరే వారిని అంటిపెట్టుకుంటుందా. है? हमारी माया है మన మాయ అయినట్లయితే तो हमसे हिसाब किताब लेगी. అప్పుడు మనతో లెక్కాచారాన్ని తీసుకుంటుంది. नहीं तो जिसकी माया है లేకుంటే ఎవరి మాయ అయితే అయ్యిందో उसी से उसका सारा हिसाब किताब. వారితోనే వారి యొక్క మొత్తం లెక్కాచారం అంతా. तो ये खेल है. అయితే ఇది ఆట అయ్యింది. मैं तो तुमको माया से छुड़ाने आया हूँ. నేనైతే మిమ్మల్ని మాయ నుంచి విడిపించడానికి వచ్చాను. मेरी फिर माया काहे की? మరి నా మాయ ఎక్కడదయ్యింది. मैं तुमको ही छुड़ाने आया हूँ. నేను మిమ్మల్ని విడిపించడానికి వచ్చాను. इस समय ఈ సమయంలోని इस माया रावण का ही सारा राज्य है. ఈ మాయా రావణుడిదే మొత్తం రాజ్యం అంతా అయ్యింది. तो बाप समझाते हैं అయితే తండ్రి అర్థం చేయిస్తారు, जैसे रात और दिन में एक सेकंड का भी फर्क नहीं हो सकता है, ఏ విధంగా రాత్రి పగల్లోని ఒక్క సెకండ్ యొక్క తేడా కూడా ఉండదో ऐसे ही అదే విధంగా ये राम राज्य ఈ రామరాజ్యం और రావణ राज्य में भी రావణ రాజ్యంలోని एक కూడా सेकंड का फर्क नहीं. ఒక్క సెకండ్ యొక్క తేడా కూడా ఉండదు. ये बेहद की रात और बेहद का दिन है. ఇది బేహద్దు యొక్క రాత్రి బేహద్దు యొక్క పగలయ్యింది. अभी तुम बच्चे नंबरवार पुरुषार्थ अनुसार ऐसा श्रृंगार कर रहे हो. ఇప్పుడు నెంబర్ వారు అటువంటి పురుషార్థాన్ని పిల్లలైన మీరు చేస్తున్నారు. परंतु बाप कहते हैं కానీ తండ్రి అంటారు, बच्चे పిల్లలు तुमको चक्रवर्ती राजा बनना है. మీకు చక్రవర్తిగా రాజులుగా అవ్వాలి. तो ये चक्र फिर आते रहो. అయితే ఈ చక్రాన్ని తిప్పుతూ ఉండండి. कौन सा चक्र ఏం చక్రం? है? ये स्वदर्शन चक्र फिर आते रहो. ఈ స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ ఉండండి. संगम युग में ही సంగం యుగంలోనే अपनी आत्मा के తమ యొక్క ఆత్మ యొక్క 84 जन्मों के पार्ट को 84 జన్మల యొక్క పాటని बुद्धि में छुड़ाते रहो. బుద్ధిలోని తిప్పుతూ ఉండండి.
पास्ट का पुरुषार्थ, పాస్ట్ యొక్క పురుషార్థం, वर्तमान का पुरुषार्थ, వర్తమానం యొక్క పురుషార్థం, और पास्ट और वर्तमान के हिसाब से మరియు పాస్ట్ మరియు వర్తమానం యొక్క లెక్కతోని आने वाले भविष्य का पुरुषार्थ వచ్చేటటువంటి భవిష్యత్తు యొక్క పురుషార్థం हमारे 84 जन्मों को डिक्लेयर करने वाला है। మన యొక్క 84 జన్మలది డిక్లేర్ చేసేటటువంటిది అయ్యింది. बल गृहस्थ व्यवहार में रहो, భలే గృహస్థ వ్యవహారంలో ఉండండి. परंतु కానీ इस पुरुषार्थ में तो बुद्धि से काम लेना है। ఈ పురుషార్థంలోనైతే బుద్ధితో పనిని తీసుకోవాలి, కార్యాన్ని. आत्मा में मन बुद्धि है ना, ఆత్మలో మనసు బుద్ధి ఉంది కదా. यहाँ बाप के पास तुमको बाहर का कोई गोरख धंधा नहीं है। ఇక్కడ తండ్రితో పాటు బయటది మీదేది కూడా గోరక దందా అనేది లేదు. यहाँ तो तुम आते ही हो अपन को श्रृंगार करने के लिए, ఇక్కడికైతే మీరు శృంగారాన్ని చేసుకోవడం కోసమే వస్తారు, रिफ्रेश होने के लिए। మరియు రిఫ్రెష్ అవ్వడం కోసమే వస్తారు. बाप पढ़ाते तो सभी को एक जैसा है। తండ్రి అయితే అందరికీ ఒకేలా చదివిస్తారు. यहाँ बाप के पास आते हैं ఇక్కడ తండ్రి దగ్గరకు వస్తారు नए नए पॉइंट्स सन्मुख सुनने के लिए, కొత్త కొత్త పాయింట్లని సన్ముఖంగా వినడం కోసం. फिर घर जाते हैं तो మళ్ళీ जो कुछ ఇంటికి सुना, వెళ్తారు, ఏదైతే వింటారో वो बाहर ही रह जाता है। అది బయటే ఉండిపోతుంది. यहाँ से बाहर निकलने से ही झोली छट जाती है। ఇక్కడ నుండి బయటికి వెళ్లడంతోనే సంచికి చిల్లు పడిపోతుంది. क्योंकि जो कुछ सुना है ఎందుకంటే ఏదైతే उन విన్నారో बातों पर अच्छी रीति मनन चिंतन मंथन नहीं करते हैं। ఆ విషయాల మీద మంచి రీతిలోని మనన చింతన మంతన అనేది చెయ్యరు. तुम्हारे लिए तो यहाँ एकांत की बहुत अच्छी जगह है। మీకోసమైతే ఇక్కడ ఏకాంతం యొక్క చాలా మంచి స్థలం అయ్యింది. बाहर में तो బయటైతే खटमल फिरते रहते हैं। నల్లులు తిరుగుతూ ఉంటాయి. क्या नाम दिया ఏం పేరు ఇవ్వడం జరిగింది? है? ये क्या होता है? ఇదేమవుతుంది? कीड़ा होता है। పురుగు అవుతుంది. खट माने खाट, కట్ అనగా మంచం, కాట్. और मल माने गंध। మల్ అనగా మురికి, గంధ్ ये सत्युग में दुर्गंध। होता है क्या? ఇది సత్యుగంలో ఉంటుందా ఏంటి? सत्युग में खटमल नहीं होते हैं। कहाँ సత్యుగంలోని होते हैं? నల్లులుండవు, ఎక్కడుంటాయి? कलयुग में और ही जास्ती होते हैं। కలియుగంలో ఇంకా చాలా ఎక్కువగా ఉంటాయి. तो बाहर की दुनिया में तो खटमल फिरते रहते हैं, అయితే బయట ప్రపంచంలోనైతే నల్లులు తిరుగుతూ ఉంటాయి. जो एक दूसरे का खून ही पीते रहते हैं। అవి ఒకరిది మరొకరు రక్తాన్ని తాగుతూ ఉంటాయి. तो देखो అయితే చూడండి, वर्तमान संगम युग में వర్తమాన సంగం जो యుగంలోని मौजों का युग है, ఏదైతే ఆనందాల యుగం ఉందో इसमें खून पीने वाले तो तुम्हारे चारों ओर नहीं बैठे हुए हैं। దీనిలోని మీ రక్తాన్ని తాగేవారైతే నలువైపులా కూర్చుండటం లేదు కదా. तुम्हारे संकल्पों का खून तो नहीं पी रहे। మీ యొక్క సంకల్పాల యొక్క రక్తాన్ని అయితే త్రాగడం లేదు కదా. संकल्प शक्ति बाप की याद में लग रही है, సంకల్ప శక్తి తండ్రి యొక్క యాదులోని పెట్టబడుతుందా, या और खटमल है जहाँ बुद्धि जा रही है। లేక వేరే వేరే ఎవరైతే నల్లులు ఉన్నారో వారిలోని బుద్ధి వెళ్తుందా? खटमल काटता है నల్లు కుడుతుంది, तो बुद्धि रूपी हाथ कहाँ चला जाता है? అయితే బుద్ధి రూపి చెయ్యి ఎక్కడికి వెళ్ళిపోతుంది? हैं? खटमल के पास चला जाता है ना। అయితే నల్ల వైపుకు వెళ్ళిపోతుంది కదా. तो बाप बच्चों को समझाते हैं
అయితే పిల్లలకి తండ్రి అర్థం చేయిస్తారు. ये तुम्हारा टाइम ఈ మీ యొక్క సమయం मोस्ट वैल्यूबल है. చాలా వాల్యుబుల్ అయినది అయ్యింది. इनको तुम वेस्ट मत करो. దీన్ని మీరు వేస్ట్ చేసుకోవద్దు. अपन को श्रृंगारने की बहुत युक्तियां मिलती हैं. మిమ్మల్ని శృంగారించుకోవడం కోసం చాలా యుక్తి లభిస్తుంది. अभी इन शास्त्रों का भूसा तो बुद्धि से निकाल दो. ఇప్పుడు ఈ శాస్త్రాల యొక్క భూస పొట్టుని బుద్ధి నుండి తొలగించుకోండి. क्या ఏంటి? शास्त्रों में क्या भरा हुआ है? శాస్త్రాలలో ఏమి నిండి सारा ఉంది? ही भूसा है. అంతా పొట్టే అయ్యిందా? भूसा बहुत है, పొట్టు ఎక్కువగా ఉంది మరియు दाना कम है. గింజలు తక్కువగా ఉన్నాయి. तो भूसा भूसा అయితే పొట్టు పొట్టు हटाए देना चाहिए తొలగించేయాలి, తీసేయాలి. और दाना ग्रहण कर लेना चाहिए. మరియు గింజల్ని ధారణ చేసేసుకోవాలి. दाना क्या है? గింజలు ఏమయ్యాయి? दाना है सार. గింజలయ్యాయి సారం. बीज को क्या कहते हैं? బీజాన్ని ఏమంటారు? बीज को सार कहा जाता है. బీజాన్ని సారం అనడం జరుగుతుంది. तो बाप सार की बातें शास्त्रों में से तुमको सुनाते हैं. అయితే శాస్త్రాల నుండి సారాన్ని తండ్రి మీకు వినిపిస్తారు. बाकी जो बातें छोड़ देते हैं మిగతా ఏవైతే విషయాలన్నీ విడిచిపెట్టేస్తారో అదేమయ్యింది? वो भूसा है. అది పొట్టయ్యింది. उस भूसे से बुद्धि निकाल दो. ఆ పొట్టు నుండి బుద్ధిని తొలగించేయండి. मैं अभी सभी आत्माओं का उद्धार करने आता हूँ. ఇప్పుడు నేను అందరి యొక్క ఉద్ధారణ చేయడం కోసం వస్తాను. और तुमको तो विश्व की बादशाही देने आता हूँ. మీకైతే విశ్వం యొక్క చక్రవర్తత్వాన్ని ఇవ్వడం కోసం వస్తాను. तो अब मुझ बाप को याद करो. అయితే ఇప్పుడు తండ్రినైన నన్ను యాద్ చెయ్యండి. कोई भी काम काज करते भी बाप को याद करते रहो. ఏ కార్యాన్ని చేస్తున్నా కూడా తండ్రిని యాద్ చెయ్యండి. क्योंकि इतनी सभी ढेर की ढेर आत्माएं ఎందుకంటే ఇంతమంది అనేక ఆత్మలు एक बाप की आशुक हैं. क्योंकि इतनी सभी ढेर की ढेर आत्माएं एक बाप की आशुक हैं. ఒక్క తండ్రి యొక్క ప్రియురాళ్ళు అయ్యారు. एक बाप है जन्म जन्मांतर का मासूक. ఒక్క తండ్రి అయ్యారు జన్మ జన్మాంతరాలు యొక్క ప్రియుడు. और इतनी ढेर आत्माएं हैं आशुक. మరియు ఇంత ఎక్కువ మంది అయ్యారు ప్రియురాళ్ళు. वो सभी जिस्मानी कथाएं कहानियां आदि तुमने बहुत सुनी है. ఆ శారీరక కథలు అవి అయితే మీరు చాలా విన్నారు. आशुक मासुक वाली ప్రేయసి ప్రియులది. फिल्मों में भी क्या दिखाते हैं? మూవీస్ లోని కూడా ఏం చూపిస్తారు? आशुक मासुक की कथाएं कहानियां बैठ बैठ बनाई है. ప్రేయసి ప్రియులది కథల్ని కూర్చొని తయారు చేశారు. अभी बाप कहते हैं ఇప్పుడు తండ్రి అంటారు वो सब कथा कहानियां फिल्म आदि भूल जाओ. ఆ కథల్ని ఫిలింని వాటిని అన్నిటినీ మర్చిపోండి. भक्ति मार्ग में तुमने मुझे याद किया భక్తి మార్గంలో మీరు నన్ను యాద్ చేశారు और प्रतिज्ञा भी की మరియు ప్రతిజ్ఞని కూడా చేశారు. कि हे भगवान जब आप आवेंगे ఓ భగవంతుడా, ఎప్పుడైతే మీరు వస్తారో तो हम आपके ही बनेंगे. అప్పుడు మేము మీ వారిగానే అవుతాము. अभी तो तुम जान गए हो ఇప్పుడైతే మీరు తెలిసేసుకున్నారు कि ढेर के ढेर आशुकों का एक ही मासूक है. అనేక మంది ప్రియురాళ్ళు యొక్క ప్రియుడు ఒక్కరే అయ్యారు. भक्ति मार्ग में तो कोई भी उनको नहीं जानते हैं. భక్తి మార్గంలో ఎవరికి కూడా వారి గురించి తెలియదు. क्या कहते हैं? ఏమంటారు? नहीं जानते हैं. తెలియకపోయినట్లయితే దాని కారణం ఏమయ్యింది? सर्वव्यापी समझ लेते हैं. సర్వవ్యాపి అని అనేసుకుంటారు. तो
तो जानना न जानना అయితే తెలుసుకోవడం తెలుసుకోకపోవటం ఒకేలా అయిపోయింది. गपोड़े ही गपोड़े लगा देते हैं। గొప్పలే గొప్పల్ని పెట్టేస్తారు. शास्त्रों में ही लिखा हुआ है, శాస్త్రాలలోనే వ్రాయబడి ఉంది, वेद की ऋचाओं में ही लिखा हुआ है। వేదాల యొక్క రిచాల్లోనే వ్రాసి ఉంది. हे भगवान, हम पहले तुम्हें सर्वव्यापी नहीं मानते थे, ఓ భగవంతుడా, మొదట మిమ్మల్ని మేము సర్వవ్యాపిగా ఒప్పుకునేవారిమి కాదు. अब ఇప్పుడు सर्वव्यापी मानते हैं। ఇప్పుడు సర్వవ్యాపిగా ఒప్పుకుంటున్నాం. कहते हैं हम ब्रह्म में लीन हो जाएंगे। అంటారు మేము బ్రహ్మలో లీనం అయిపోతాం. ये सभी फालतू बकवास करते रहते हैं। ఇవన్నీ కూడా వ్యర్థ ప్రలాపన అనేది చేస్తూ ఉంటారు. बाप कहते हैं తండ్రి అంటారు, एक भी मनुष्य मोक्ष को नहीं पा सकता। ఒక్క మనుష్యుడు కూడా మోక్షాన్ని పొందలేరు. सदाकाल के लिए ब्रह्म में लीन సదాకాలికం కోసం బ్రహ్మలో లీనం అనేది అవ్వలేరు. अल्पकाल के लिए हो सकता है, అల్పకాలికం కోసం అవ్వగలుగుతారా? है? ब्रह्म में अल्पकाल के लिए लीन हो सकता है। బ్రహ్మలోని అల్పకాలికం కోసం లీనం అవ్వగలుగుతారా? जैसे ఏ విధంగా అయితే समंदर से एक चुल्लू पानी का लिया जाए, సముద్రం నుండి ఒక్క దోసెట్లో కొంచెం నీళ్లు తీసుకున్నట్లయితే वो समंदर का अंश है, అది సముద్రం యొక్క అంశం అయ్యింది. और चुल्लू पानी को पानी में మళ్ళీ समंदर में ఆ దోసెట్లో ఉండేటటువంటి నీరుని సముద్రంలోని डाल दिया जाए, కలిపేసినట్లయితే तो लीन हो जाता है या नहीं? అయితే లీనం అయిపోతుందా లేక అవ్వదా? लीन हो जाता है, లీనం అయిపోతుంది. वापस आ सकता है। తిరిగి రాగలుగుతుందా? రాలేదు. वो मिसाल देते हैं దాని యొక్క ఉదాహరణ అనేది ఇస్తారు. जड़ सागर का జడ సాగరుడిది और उसमें से लिए हुए चुल्लू भर पानी का। మరియు దాని నుండి తీసుకున్నటువంటి దోసెట్లో ఉండేటటువంటి నీళ్ళది. अब ऐसे तो है नहीं। ఇప్పుడు అలా అయితే ఏమీ కాదు. कि आत्माएं जो हैं ఏవైతే ఆత్మలు ఉంటాయో वो सागर में से लिए हुए बूंद 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 है, సాగరంలో తీసుకోబడినటువంటి బొట్లు 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 అయ్యాయి नहीं। కాదు. आत्माएं अविनाशी हैं या विनाशी हैं? ఆత్మలు అవినాశి అయ్యాయా లేక వినాశి అయ్యాయా? ఆత్మలైతే అవినాశి అయ్యాయి. वो अविनाशी आत्माओं के स्वभाव संस्कार ఆ అవినాశి ఆత్మల యొక్క స్వభావం సంస్కారం जो 5000 वर्ष के ड्रामा उनमें भरा हुआ है, ఏదైతే 5000 సంవత్సరాల డ్రామా అనేది వారిలో నిండి ఉందో, पार्ट भरा हुआ है, పాటు నిండి ఉందో, वो विनाश అది వినాశనం हो नहीं सकता। అవ్వలేదు. तो लीन होने का तो सवाल ही नहीं होता। అయితే లీనమయ్యేటటువంటి ప్రశ్నే ఉండదు. ब्रह्मलोक में आत्माएं బ్రహ్మలోకంలో ఆత్మలు जाकर के विराजमान तो होंगी, వెళ్లి విరాజమానం అయితే అవుతాయి, परंतु लीन కానీ లీనం नहीं होंगी। లీనం అవ్వవు. इसलिए बाप कहते हैं అందువలనే తండ్రి అంటారు, अभी सिर्फ एक अलफ को याद करो। ఇప్పుడు ఒక్క హల్ఫ్ని యాద్ చెయ్యండి. ये नहीं कहा बिंदु को याद करो, ఇది ఇలా అనలేదు బిందువుని యాద్ చెయ్యండి అని. इसको याद करो। ఎవరిని యాద్ చెయ్యండి? बिंदु याद करना है तो अपनी आत्मा रूपी बिंदु को याद करो। బిందువుని యాద్ చెయ్యాలి అంటే తమ యొక్క ఆత్మారూపి బిందువుని యాద్ చెయ్యండి. ये आत्मा रूपी तुम्हारी बैटरी है, ఇది ఆత్మారూపి మీ యొక్క బ్యాటరీ అయ్యింది. బ్యాటరీ जन्म जन्मांतर का पार्ट बजाते बजाते జన్మ జన్మాంతరాలు పార్ట్ని అభినయిస్తూ भोगते సుఖాన్ని భోగిస్తూ खाली हो गई है। ఖాళీ అయిపోయింది. इसको भरपूर करना है। ఇప్పుడు నింపుకోవాలి దీన్ని పూర్తిగా.
तो उस ज्योति बिंदु को याद करो అయితే ఆ జ్యోతిర్బిందువుని యాద్ చేయండి, जिसका नाम सदाशिव है। ఎవరి పేరైతే అయ్యిందో సదాశివుడు, ఆ జ్యోతిర్బిందువుని जिसका యాద్ नाम చేయండి. कभी అతని యొక్క పేరు ఎప్పుడూ కూడా మారదు. उसकी आत्मा का ही नाम शिव है। అతని యొక్క ఆత్మ యొక్క పేరే శివుడయ్యింది. वो सदैव कल्याणकारी है। అతను సదైవం కళ్యాణకారి అయ్యారు. वो कल्याणकारी बाप ఆ కళ్యాణకారి తండ్రి శివుడు इस सृष्टि में जब आता है ఈ సృష్టిలో ఎప్పుడైతే వస్తారో सर्वव्यापी होकर नहीं आता है, అప్పుడు సర్వవ్యాపి అయి రారు, एक व्यापी होकर आता है। ఒక్క వ్యాపిగా అయ్యి వస్తారు. उस एक व्यापी बाप को याद करो ఆ ఒక్క వ్యాపి తండ్రిని యాద్ तो तुम्हारी చేయండి. बैटरी అప్పుడు మీ యొక్క బ్యాటరీ चार्ज हो जाएगी। ఛార్జ్ అయిపోతుంది. इसलिए कहते हैं అందువలనే అంటారు अलफ को याद करो, అల్ఫ్ని యాద్ చేయండి, बे पे ते ते से को नहीं याद करो। బే పే తే సేని యాద్ చెయ్యొద్దు. बिंदु को याद नहीं करना है। బిందువుని యాద్ చేయకూడదు. बिना शरीर के बिंदु శరీరం లేకుండా బిందువు चैतन्य है या చైతన్యమా లేక జడమా? जड़वत है। జడత్వం అయ్యింది. तुम्हें तो चैतन्य आत्मा మీరైతే చైతన్య ఆత్మ ఈ యొక్క పాటని అభియనించాలి. तो तुम्हारा ये श्रृंगार हो जाएगा। అయితే మీ యొక్క ఈ శృంగారం అయిపోతుంది. अभी तुम ये लक्ष्मी नारायण जैसे बन रहे हो, ఇప్పుడు మీరు ఈ లక్ష్మీనారాయణ వలె తయారవుతున్నారు. तो तुमको स्मृति में आया అయితే మీకు ఇప్పుడు స్మృతిలో వచ్చిందా कि अनेक बार हमने ये श्रृंगार किया है। ఏమనంటే అనేక సార్లు మేము ఈ శృంగారాన్ని చేసుకున్నాం. कल्प कल्प बाबा आवेंगे కల్ప కల్పం తండ్రి వస్తారు, బాబా వస్తారు. और बाबा हम आपसे ही सुनेंगे। మరియు బాబా మేము మీతోనే వింటాం, आपके सिवाय और कोई की भी बात మీరు తప్ప नहीं सुनेंगे। ఇంకెవ్వరిది కూడా వినము. कितनी गुह्य गुह्य पॉइंट्स बताता हूँ। ఎంత గుహ్యమైన పాయింట్లని చెబుతాను. आपने कितनी अच्छी युक्ति बताई है। తండ్రి ఎంత మంచి యుక్తిని చెప్పారు. हम तो बारी जावेंगे ऐसे बाप पर। మేమైతే బలిహారం అయిపోతాం అటువంటి తండ్రి మీద. और ये भी जानते हो మరియు ఇది కూడా తెలుసు, कि दुनिया में जो आशुक माशुक होते हैं ప్రపంచంలో ఎవరైతే ప్రేయసి ప్రియులుంటారో वो सभी एक जैसे वफादार होते हैं వారందరూ ఒకే వలె విశ్వాసపాత్రులై ఉంటారా कि नंबरवार होते हैं। లేక నెంబర్ వారుగా ఉంటారా? नंबरवार होते हैं, నెంబర్ వారుగా ఉంటారు. एक जैसे तो नहीं हो सकते। ఒక వలె అయితే ఉండరు. और ये तो మరియు వీరైతే सभी आत्माओं का एक ही माशूक है। అందరి ఆత్మలకి ఒక్కరే ప్రియుడయ్యారు. इसमें जिस्मानी कोई बात नहीं है। ఇందులో శారీరకమైనది ఏమీ విషయం అనేది లేదు. దేనిలో? रूहानी माशूक में ఆత్మిక మాసుకు ప్రియుల్లోని जिस्मानी कोई लक्षण देखने में नहीं आवेगा। దేహం యొక్క లక్షణాలు ఏమి చూడడానికి కనిపించవు. और पुरुषोत्तम संगम युग पर ही बाप आते हैं మరియు పురుషోత్తమ సంగమయుగంలోనే తండ్రి వస్తారు. जबकि ये युक्ति बताते हैं। ఎప్పుడైతే అప్పుడు ఆ యుక్తిని చెబుతారు. कहते हैं कहाँ भी जाओ, అంటారు ఎక్కడికి వెళ్ళినా కూడా, खाओ, ఎక్కడికి వెళ్ళిపోయినా కూడా पियो, తినండి, తాగండి, తిరగండి, फिरो, नौकरी करो, నౌకరీని చెయ్యండి, सिर्फ अपना श्रृंगार करते रहो। కేవలం తమ యొక్క శృంగారాన్ని చేసుకుంటూ ఉండండి. क्योंकि सभी आत्माएं आशुक हैं ఎందుకంటే ఏ- అందరు ఆత్మలు అయ్యారు ప్రియురాళ్ళు माशुक की। ఒక్క తండ్రి యొక్క ప్రియుడి యొక్క ప్రియురాళ్ళు అయ్యారు. सब उनको ही याद करते हैं। అందరూ వారినే యాద్ చేస్తారు. सब उनको याद करते हैं, అందరూ వారిని యాద్ చేస్తారా? हैं? करते हैं, చేస్తారా? कहाँ याद करते हैं? सब ఎక్కడ యాద్ చేస్తారు? అందరూ थोड़ा थोड़ा याद करते हैं, కొంచెం కొంచెం యాద్ చేస్తారా? नंबरवार याद करते हैं। నెంబర్ వారు యాద్ చేస్తారు. हाँ, ఆ, संगम युग में एक टाइम ऐसा आवेगा जरूर సంగమయుగంలో అటువంటి సమయం అనేది ఒకసారి వస్తుంది తప్పకుండా. कि सभी आशुक आत्माएं ఏమనంటే మొత్తం అందరూ ప్రియురాళ్ళు
उस एक मासूक बाप को ఆ ఒక్క ప్రియుడు తండ్రిని याद करेंगी యాद और చేస్తారు कुछ भी उनको याद మరియు ఇంకేమీ కూడా వారికి గుర్తు అనేది రాదు. जब तक ऐसी स्टेज नहीं बनी है 500-700 करोड़ आत्माओं की, ఎంతవరకు అయితే అటువంటి స్టేజ్ అనేది 500-700 కోట్లది తయారవ్వదో तब तक बाप అంతవరకు परमधाम बाप के घर में తిరిగి తండ్రి యొక్క ఇంటికి नहीं जा सकते. పరంధామానికి వెళ్ళలేరు. तो उस समय के लिए बोला అయితే ఆ సమయం కోసం అన్నారు, सभी उसे एक मासूक बाप को याद करते हैं. అందరూ ఆ ఒక్క ప్రియుణ్ణి తండ్రిని యాద్ చేస్తారు. कोई कोई बच्चे कहते हैं కొంతమంది పిల్లలు అంటారు, तो 24 घंटे याद करते हैं. మేమైతే 24 గంటలు యాద్ చేస్తాము. क्या? ఏంటి? तो झूठ कहते हैं या सच्चा कहते हैं? అయితే అసత్యాన్ని చెబుతారా లేక సత్యాన్ని చెబుతారా? परंतु सदैव तो कोई याद ही नहीं कर सकता. కానీ సదైవం అయితే ఎవరు యాదనే చేయలేరు. क्यों नहीं याद कर सकता ఎందుకు యాద్ చేయలేరు? है? क्योंकि ఎందుకంటే फाइनल पेपर होता ही तब है ఫైనల్ పేపర్ ఎప్పుడవుతుందంటే जब ఎప్పుడైతే एक एक ग्रुप का होता है या सबका इकट्ठा होता है. ఒక్కొక్క గ్రూప్ అవుతుందా లేక అందరిది ఒకసారి కలిపి అవుతుందా? ग्रुप्स बने हुए हैं. గ్రూప్స్ తయారై ఉన్నాయి. तो అయితే जो जिस कक्षा का स्टूडेंट है उसका ఎవరు ఏ తరగతి యొక్క పిల్లవాడవుతాడో फाइनल एग्जाम होता है. వారి యొక్క ఫైనల్ ఎగ్జామ్ అవుతుంది. तो याद करने लग पड़ते हैं. అప్పుడు యాద్ చేయడం మొదలు పెడతాడు. परंतु अभी कोई కానీ ఇప్పుడు 24 घंटे याद ఎవరు కూడా 24 గంటలు యాదు అనేది చేయలేరు. बहुत में बहुत ఎక్కువలో ఎక్కువ 2-2.5 घंटे तक लिखते हैं. 2-2.5 గంటల వరకు వ్రాస్తారు. अगर कोई जास्ती लिखते हैं ఒకవేళ ఎవరైనా ఎక్కువగా వ్రాసినట్లయితే बाबा इस बात को मानता ही नहीं అప్పుడు బాబా ఈ విషయాన్ని ఒప్పుకోరు. है. क्यों नहीं मानता ఎందుకు ఒప్పుకోరు? है? बाबा को मान लेने में क्या मुसीबत आती है. బాబాకు ఒప్పుకోవడంలో ఏమి ఇబ్బంది వచ్చేస్తుంది? अरे कोई दूसरा ఎవరైనా వేరే వారు बोलता है हम 24 घंटे याद में रहते हैं మేము 24 గంటలు యాదులో ఉంటామని ఎవరైనా అంటున్నట్లయితే तो उसे अपनी मस्ती में रहने दो. అయితే వారిని తమ యొక్క మస్తీలో ఉండనివ్వండి. बाबा को मानने में क्या मुसीबत है. బాబాకి ఒప్పుకోవడంలో ఏమి ఇబ్బంది అయ్యింది? है? हाँ. స్టూడెంట్ అన్నారు నెంబర్ డిక్లేర్ అయిపోయింది అని. क्योंकि बाप कहते हैं मैं जिस तन में आता हूँ उसका नाम లో అయితే వస్తానో ఆ తనుదారి యొక్క పేరు ब्रह्मा रखता हूँ. బ్రహ్మ అని పెడతాను. तो पहले तो ब्रह्मा बाद में అయితే మొదటైతే బ్రహ్మ అయ్యారు, తర్వాత नंबर बार నెంబర్ వారు ब्राह्मण बच्चे. బ్రాహ్మణ పిల్లలు అయ్యారు. बाप कहते हैं తండ్రి అంటారు कि तुम दूसरों को स्मृति नहीं दिलाते हो మీరు వేరే వారికి స్మృతిని తెప్పించరు. तो कैसे समझे तुम याद करते हो. అయితే ఎలా అర్థం చేసుకుంటాము మీరు యాద్ చేస్తారు అని? याद करना कोई डिफिकल्ट बात नहीं है. యాదని చేయటం ఏమీ డిఫికల్ట్ విషయం और అనేది उसमें ఏమీ कोई కాదు. खर्चा भी नहीं है. మరి దానిలో ఏమీ ఖర్చు కూడా లేదు. कुछ खर्चा है ఏదైనా ఖర్చు అనేది ఉందా? कुछ भी नहीं. ఏమీ లేదు. 2-10-68 की वाणी का 3रा पेज. 2-10-1968 యొక్క 3వ పేజీ. बेहद के बाप को सिर्फ याद करते रहो బేహద్దు తండ్రిని కేవలం యాద్ చేస్తూ ఉండండి, तो तुम्हारे पाप कटते जाते అప్పుడు మీ యొక్క పాపాలు కట్ అవుతూ ఉంటాయి. हैं. दैवी गुण भी धारण करने हैं. దైవీ గుణాలని కూడా ధారణ చెయ్యాలి. क्योंकि पतित तो कोई आत्मा शांति धाम व सुख धाम में जा ही नहीं सकती. ఎందుకంటే పతితం ఎవ్వరూ కూడా శాంతిధామానికి సుఖధామానికి వెళ్ళలేరు. बच्चों को कहते हैं పిల్లలనికి చెబుతారు सभी अपन को भाई भाई समझो. అందరూ తమని తాము భాయి భాయి సోదరుడు अभी సోదరుడు 84 అనుకోండి. जन्मों का पाठ पूरा होता है. ఇప్పుడు 84 జన్మల యొక్క పాటు పూర్తి అవుతుంది. ये पुराना चोला ఈ పురాతన శరీరం छोड़ने का है. విడిచిపెట్టేది అయ్యింది. ड्रामा देखो कैसा बना हुआ है. డ్రామా చూడండి ఎలా తయారయ్యిందో.
ये भी तुम जानते हो नंबरवार पुरुषार्थ अनुसार। ఇది కూడా మీకు తెలుసు నెంబర్ వారు दुनिया में तो పురుషార్థానుసారంగా. कोई भी कुछ नहीं समझते हैं। ప్రపంచంలో అయితే ఎవ్వరు కూడా ఏమీ అర్థం तो చేసుకోరు. हरेक अपने अंदर से पूछे ప్రతి ఒక్కరూ అయితే తమని తాము లోపల నుండి అడుక్కోవాలి. क्योंकि बाप थोड़ा ही अंतर्यामी है। ఎందుకంటే తండ్రి అంతర్యామియా जो एक ఏంటి? एक के अंदर को बैठ देखेंगे ఏమనంటే ఒక్కొక్కరు లోపల కూర్చొని తొంగి చూస్తారు. तो हरेक अपने से पूछे అయితే ప్రతి ఒక్కరూ తమని తాము అడుక్కోవాలి, అడగాలి. क्या पूछे ఏం అడగాలి? कि हम बाप की मत पर चलते हैं ఏమనంటే మేము తండ్రి యొక్క సలహా మీద నడుస్తామా, మతం మీద? जितना जितना बाप की मत पर चलते हैं ఎంతెంత తండ్రి యొక్క సలహా మీద उतना నడుస్తామో उतना అంతంత श्रृंगार भी अच्छा होगा। శృంగారం కూడా మంచిగా అవుతుంది. अगर बाप की मत को डिसऑबे करते हैं ఒకవేళ తండ్రి యొక్క మతాన్ని డిసోబే చేసినట్లయితే, अवज्ञा करते हैं అవజ్ఞ చేసినట్లయితే, नाफरमानी करते हैं ఆజ్ఞను ఒప్పుకోకపోయినట్లయితే तो रिजल्ट क्या होगा? అప్పుడు 84 రిజల్ట్ जन्मों ఏమవుతుంది? 84 జన్మలది. में। हैं? 84 జన్మల్లో श्रृंगार శృంగారం बिगड़ जाएगा। శృంగారం పాడైపోతుంది. क्योंकि जब नाफरमानी करते हैं ఎందుకంటే ఎప్పుడైతే ఆజ్ఞను ఒప్పుకోరో बाप के सामने తండ్రి ఎదురుగా तो देवान आता है या नहीं आता है? అప్పుడు దేహబానం వస్తుందా లేక రాదా? अपना देह अहंकार आ जाता है। తమ యొక్క దేహాహంకారం వచ్చేస్తుంది. तो बाप అయితే తండ్రి 5 विकारों में से 4 विकारियों को तो पूरा ही माफ कर देते हैं। 5 వికారాల్లో 4 వికారాలనైతే పూర్తిగా క్షమించేస్తారు. लेकिन కానీ अहंकारी को माफ ही नहीं होती है। అహంకారిని క్షమింపబడటం జరగదు. सारा श्रृंगार बिगड़ जाएगा। మొత్తం శృంగారం అంతా పాడైపోతుంది. नाफरमानी क्यों करते हैं? అవజ్ఞ అనేది ఎందుకు చేస్తారు? अवज्ञाकारी क्यों बनते हैं? అవజ్ఞాకారిగా ఎందుకు అవుతారు? क्योंकि एक दो की उल्टी बातें सुन सुन करके ఎందుకంటే ఒక్కరి మరొకరి యొక్క ఉల్టీ విషయాలను వింటూ వింటూ और फिर दूसरों को सुना करके మరియు వేరే వారికి వినిపిస్తూ अपना श्रृंगार भी बिगाड़ते हैं తమ యొక్క శృంగారాన్ని కూడా పాడు చేసుకుంటారు. మరియు दूसरों का भी बिगाड़ देते వేరే వారి యొక్క శృంగారాన్ని కూడా పాడు చేస్తారు. तो बच्चों को इसी धुन में लगा रहना चाहिए అయితే పిల్లలకి ఈ ధునిలోనే నిమగ్నమై ఉండాలి. कि हम ऐसा लक्ष्मी नारायण जैसा श्रृंगार कैसे धारण करें। మేము ఇటువంటి లక్ష్మీనారాయణుల వలె శృంగారాన్ని ఎలా ధారణ చేయగలగాలి? बाकी तो जो कुछ है वो सब ठीक ही है ड्रामा प्लान अनुसार। మిగతాది ఏదైతే ఉందో అదంతా కూడా డ్రామా ప్లాన్ అనుసారంగా సరిగ్గానే ఉంది. पुरुषार्थ करने के लिए क्या चाहिए? పురుషార్థం చేయడం కోసం ఏం కావాలి? पुरुषार्थ పురుషార్థం ठीक से चलता रहे, సరిగ్గా నడవడం కోసం अच्छे से अच्छा भी चल सकता है, మంచిలో మంచిగా కూడా నడవగలుగుతుంది, मीडियम भी चल सकता है। మీడియం కూడా నడవగలుగుతుంది. लेकिन उसके लिए కానీ దానికోసం वो खास बात क्या है जो चाहिए? ఏదైతే ముఖ్యమైన విషయం ఏమైంది, ఏదైతే కావాలో जिसके बगैर पुरुषार्थ అది లేకుండా పురుషార్థం అనేది होना मुश्किल है, అవ్వడం కష్టం అవుతుంది. जिसकी गारंटी भी बाप ने दी हुई है। దాని యొక్క గ్యారెంటీ కూడా తండ్రి ఇచ్చారు. हाँ? రెండు రొట్టెలు ఇస్తాను అని చెప్పి స్టూడెంట్ అన్నారు. बाप ने गारंटी दी है తండ్రి గ్యారెంటీ ఇచ్చారు, నా పిల్లలు कभी भूख ఎప్పుడు ఆకలితో नहीं मर सकते। చనిపోలేరు. मेरे बच्चे कौन? నా పిల్లలు ఎవరయ్యారు? बाप के बच्चे हैं तो बाप का धंधा करने वाले होंगे, తండ్రి యొక్క పిల్లలు అయినట్లయితే తండ్రి యొక్క కార్యాన్ని చేసేవారయ్యారా, बाप का धंधा करने वाले होंगे। లేక ప్రపంచం వారి యొక్క కార్యాన్ని చేసేవారయ్యారా? बाप का धंधा करने वाले, తండ్రి యొక్క కార్యాన్ని చేసేవారు. आपका धंधा सो తండ్రి యొక్క కార్యం ఏదైతే ఉందో అది పిల్లల యొక్క కార్యం అయ్యింది.
जो ईश्वरीय सेवा में लगे रहते हैं, थोड़ा అయితే लगे ఎవరైతే रहते हैं ఈశ్వరీయ కార్యంలోని ఇమిడి ఉంటారో, కొంచెం ఇమిడి ఉంటారో, या ज्यादा लगे रहते हैं, లేక ఎక్కువ ఇమిడి ఉంటారో, माने सेवा को प्रेफरेंस కానీ సేవకైతే ప్రిఫరెన్స్ ని देते हैं, ఇస్తారు. उनको क्या चाहिए? వారికి ఏం కావాలి? 2 रोटी चाहिए. 2 రొట్టెలు కావాలి. 2 रोटी कोई को मिलती रहे, 2 రొట్టెలు ఎవరికైనా లభిస్తూ ఉన్నట్లయితే ఇంకేమీ కూడా అక్కర్లేదు. ఏంటి? भले जंगल में भी रहना पड़े, భలే అడవిలో ఉండవలసి వచ్చినా కూడా, कपड़ा भी न मिले, బట్టలు లభించకపోయినా కూడా, तो पुरुषार्थ चल सकता है या नहीं चल सकता है? అయితే పురుషార్థం నడవగలుగుతుందా లేక नडवगलगदा? चल सकता है. నడవగలుగుతుంది. तो बाप कहते हैं అయితే తండ్రి అంటారు, सिर्फ पेट के लिए रोटी కేవలం आराम से मिलती रहे, పొట్ట కోసం రొట్టెలు ఆరాముగా లభిస్తూ ఉన్నట్లయితే, पेट का खर्चा పొట్ట యొక్క ఖర్చు जास्ती नहीं है. ఎక్కువేమీ కాదు. 8 आने में पेट पूर्ति हो सकती है. 8 అనాలతోని పొట్ట పూర్తి అనేది అవ్వగలుగుతుంది. ये कब की वाणी है? ఇది ఎప్పుడు యొక్క వాణి అయ్యింది? तो महंगाई भत्ता बढ़ाएंगे, 1968 అని స్టూడెంట్ అన్నారు. ఇప్పుడు మరి ధర అయితే పెరిగిపోయింది కదా, बढ़ाएंगे. ధర పెరిగిపోవడం జరగదా ఏంటి? పెంచడం జరగదా ఏంటి? हाँ? हाँ, महंगाई भत्ता तो बढ़ाना पड़े. ధరలైతే పెరగాల్సి ఉంటుంది, పెంచాల్సి ఉంటుంది. तो उस हिसाब से అయితే ఆ లెక్క ప్రకారంగా को पाव भर आटा चाहिए. ఒక్కరికి 1/2 కిలో పిండి కావాలి. 1 पाव आटे में नमक मिला लो, रोटी खाते रहो रोज, 1/2 కిలో పిండిలోని ఉప్పును కలుపుకొని రోజు తింటూ ఉన్నట్లయితే, రొట్టెలు చేసుకొని, तो मर जाएंगे कि जिंदा रहेंगे? అప్పుడు మరణిస్తారా లేక జీవిస్తారా? जिंदा तो रहेंगे. జీవించే ఉంటారు. हंस रहे? నవ్వుతున్నారా? हाँ, बल लोक का चार आना भी खर्चा होता है. భలే 4 అనాలు కూడా ప్రజలవి కొంతమందివి ఖర్చు అవుతాయి. उस समय कोई होंगे ऐसे लोग ఆ సమయంలో అటువంటి వారు ఎవరో ఉండి ఉంటారు. जिनका ఎవరిదైతే 4 आना भी खर्चा होता है. 4 అనాలు కూడా ఖర్చు అవుతుందేమో. क्या खाते हैं? ఏం తింటారు? सिर्फ 2 रोटले కేవలం 2 రొట్లు और लाल मिर्ची, మరియు ఎండు మిరపకాయలు, नमक की रोटी और लाल मिर्ची. ఉప్పుతోని రొట్టెలు మరియు ఎర్ర మిరపకాయలు, ఎరుపు మిర్చి. देखो చూడండి, फिर भी कितने ताकतवान देखे जाते हैं. కానీ ఎంత బలంగా కనిపిస్తారు. बूढ़ी बूढ़ी माइयां भी कितना बोझ उठाती हैं. ముసలి మాతలు కూడా ఎంత బరువునెత్తుతారు. जाकर पहाड़ों पे देखो, వెళ్ళి పర్వతాల మీద చూడండి, उठाती है या नहीं? ఎత్తుతారా లేక ఎత్తరా? कितना बोझ उठाती है. ఎంత బరువుని ఎత్తుతారు. तुमको रायल पने की आदत है, మీకు రాయల్ తనం యొక్క అలవాటయ్యింది, और उन माइयों को गरीबी की आदत है. మరియు ఆ మాతలకి బీదతనం యొక్క అలవాటయ్యింది. बल तुम सन्यासी हो, భలే మీరు సన్యాసీలయ్యారు, परंतु बेहद के सन्यासी हो, కానీ బేహద్దు సన్యాసీలయ్యారు, राजयोगी हो. రాజయోగిలయ్యారు. तो तुमको न बहुत ऊंचा అయితే మీకు ఎక్కువ ఉన్నతంగా కూడా ఉండకూడదు, మరి ఎక్కువ नीचा నీచంగా కూడా కాదు. बल खाओ, భలే తినండి, परंतु जवान नहीं हिर जानी चाहिए. కానీ నాలుక అనేది ఎక్కువగా లల్చాయమానం అవ్వకూడదు. और एक दो को याद भी दिलाते रहो. మరియు ఒకరికొకరు స్మృతిని కూడా తెప్పించుకుంటూ ఉండండి.
शिव बाबा याद है, శివబాబా वर्षा याद है, యాదుగా विश्व की శివబాబా యాదున్నారా? వారసత్వం గుర్తుందా? बादशाही याद है, విశ్వం యొక్క బాద్షాహి చక్రవర్తత్వం గుర్తుందా? विचार करो, విచారణ చెయ్యండి. यहाँ बैठे बैठे भी तुम्हारी क्या कमाई होती है? ఇక్కడ కూర్చొని కూర్చొని కూడా మీ సంపాదన అనేది ఏమవుతుంది? इस कमाई से तुमको अपरम अपार सुख मिलने हैं। ఈ సంపాదన ద్వారా మీకు అపారమైన సుఖం లభించనున్నది. कैसे? దేని నుండి? కేవలం याद की यात्रा से, యాదు యొక్క యాత్ర ద్వారా. और कोई तकलीफ नहीं है। ఇంకేమీ కూడా కష్టం అనేది లేదు, ఇబ్బంది లేదు. भक्ति मार्ग की रात में मनुष्य देखो कितने धक्के खाते हैं। భక్తి మార్గం యొక్క రాత్రిలో అయితే చూడండి, మనుషులు ఎంత దెబ్బల్ని తింటూ ఉంటారు, ఎదురు దెబ్బల్ని. अभी बाप श्रृंगारने के लिए आए हैं, ఇప్పుడు తండ్రి శృంగారం చేయడానికి వచ్చి ఉన్నారు. तो फिर अपना अच्छी रीति ख्याल करना चाहिए। भूलो అయితే मत। ఇప్పుడు మన యొక్క మంచి రీతిలో మన యొక్క శృంగారాన్ని చేసుకోవాలి. बुलाई देती है, మాయ మరిపింపజేస్తుంది. फिर तो टाइम बहुत वेस्ट कर देते हैं। అప్పుడు టైంని చాలా వేస్ట్ చేసేసుకుంటారు. तुम्हारा ये बहुत वैल्यूबल टाइम है। మీది ఇది చాలా వాల్యుబుల్ టైం అయ్యింది. पढ़ाई की मेहनत से मनुष्य क्या से क्या बन जाते हैं। చదువు యొక్క కష్టం ద్వారా మనుషులు ఎలాంటి వారుగా అయిపోతారు. बाबा तुम्हारे को और कोई तकलीफ नहीं देते हैं। బాబా మీకు ఇంకేమీ కూడా కష్టాన్ని सिर्फ ఇవ్వరు. कहते हैं बाप को याद करो बस। కేవలం అంటారు తండ్రిని యాద్ చేయండి, ఇంకంతే. कोई किताब आदि भी उठाने की दरकार नहीं। ఏమీ పుస్తకాల్ని కూడా ఎత్తవలసిన అవసరం లేదు. बाबा कोई किताब उठाते हैं क्या? బాబా పుస్తకాలను ఎత్తుతారా ఏంటి? बाप कहते हैं తండ్రి అంటారు, मैं आकर के నేను వచ్చి इस प्रजापिता ब्रह्मा द्वारा ఈ ప్రజాపిత బ్రహ్మ ద్వారా अडॉप्ट करता हूँ, మిమ్మల్ని దత్తత తీసుకుంటాను. क्योंकि प्रजा है इतनी, ఎందుకంటే ప్రజలు ఉన్నారు ఇంతమంది, तो प्रजापिता भी चाहिए, మరి ప్రజాపిత కూడా కావాలి. అప్పుడు वंशावली तो चाहिए ना। ముఖవంశావళి అయితే కావాలి కదా. वंशावली भी होंगी, కుకువంశావళిలు కూడా ఉంటారు. बच्चे अडॉप्टेड होते हैं, పిల్లలు అడాప్టెడ్ అవుతారు. तो बाप का वर्षा तो मिलने का ही है। అయితే తండ్రి యొక్క వారసత్వం అయితే లభించనున్నదే. तो बाप ब्रह्मा द्वारा अडॉप्ट करते हैं, అయితే తండ్రి బ్రహ్మ ద్వారా అడాప్ట్ చేసుకుంటారు. इसलिए उनको माता कहा जाता है। అందువలనే ఆమెని మాత అనడం జరుగుతుంది. ये भी जानते हो बाप को आना जरूर है, ఇది కూడా తెలుసు, తండ్రికైతే తప్పకుండా రావాల్సిందే. और उनका एक्यूरेट आना है। మరియు వారిది అక్యురేట్ గా రావడం అవుతుంది. एक्यूरेट टाइम पर आते हैं అక్యురేట్ టైం కు వస్తారు, और अपने एक्यूरेट टाइम पर ही जाएंगे। మరియు తమ యొక్క అక్యురేట్ టైం కి వెళ్తారు. दुनिया को तो बदली होना ही है। ప్రపంచానికైతే మారాల్సిందే. शास्त्रों में तो कुछ भी लिख दिया है, శాస్త్రాల్లోనైతే ఏదో రాసేశారు, तो किसी की बुद्धि में भी नहीं आता है। అయితే ఎవ్వరి బుద్ధిలోని కూడా రాదు. बोलते हैं क्या सभी शास्त्र झूठे हैं? అంటారు అన్ని శాస్త్రాలు అసత్యమా ఏంటి? क्या व्यास भगवान झूठे थे? వ్యాస భగవంతుడు అసత్యమా ఏంటి? अरे అరే, भगवान कौन है భగవంతుడు ఎవరయ్యారు? ये भी विचारों को पता नहीं, ఇది కూడా పాపం వారికి తెలియదు. जबकि व्यास भगवान है। మరి ఒకవేళ వ్యాస భగవంతుడు అయినట్లయితే तो फिर भगवान को पत्थर बित्थर सर्वव्यापी क्यों कह दिया? మరి భగవంతుణ్ణి పత్తర్ బిత్తర్ సర్వవ్యాపి అని ఎందుకు అనేశారు? बिल्कुल ही अकल चट खाते में चली गई। పూర్తిగా బుద్ధి అనేది, తెలివి అనేది చెడు ఖాతాలోకి వెళ్ళిపోయింది. अभी बाप तुमको कितना अकल देते हैं, ఇప్పుడు తండ్రి మీకు ఎంత తెలివినిస్తారు, तो बाप की मत पर चलना पड़े। అయితే తండ్రి యొక్క సలహా మీద నడవాల్సి ఉంటుంది. स्टूडेंट्स जो पढ़ते हैं वो ही उनकी बुद्धि में चलता है। స్టూడెంట్స్ ఏదైతే చదువుతారో అదే వారి బుద్ధిలో తిరుగుతుంది. तुम भी ये संस्कार ले जाते हो, మీరు కూడా ఈ సంస్కారాలని తీసుకువెళ్తారు. जैसे बाप के संस्कार हैं तुम्हारी आत्मा में भी वैसे ही संस्कार होने चाहिए। ఏ విధంగా తండ్రి యొక్క సంస్కారాలు ఉన్నాయో అదే విధంగా మీ ఆత్మలోని కూడా అటువంటి సంస్కారాలు ఉండాలి. फिर जब यहाँ से जावेंगे మళ్ళీ ఎప్పుడైతే ఇక్కడ నుండి तो వెళ్తారో वही पार्ट रिपीट होता है। అదే పాట మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది. अनुसार నెంబర్ వారు तो పురుషార్థానుసారంగా. अपने दिल से पूछो అయితే तुमने ఇప్పుడు कितना మీరు पुरुषार्थ किया है? మీ హృదయాన్ని అడగండి,
మీరు ఎంత పురుషార్థం చేశారనేది, को याद करने का, తండ్రిని యాద్ చేసేటటువంటిది, अपन को श्रृंगारने का। తమని శృంగారించుకునేటటువంటిది. टाइम वेस्ट तो नहीं करते हो? టైం వేస్ట్ అయితే చేసుకోరు आप కదా. सावधान करते हैं वाहियात बातों में, कहाँ भी अपना टाइम मत गवाओ। తండ్రి సావధాన్ జాగ్రత్త చెబుతారు, వేస్ట్ విషయాల్లో ఎక్కడా కూడా టైంని వేస్ట్ చేసుకోవద్దు. बाप की श्रीमत पर सदैव कायम रहो। తండ్రి యొక్క శ్రీమతం మీద ఎల్లప్పుడూ స్థిరంగా ఉండండి. मनुष्य मत पर न चलो, మనుష్య మతం మీద నడవద్దు, मत पर न चलो। మన్మతం మీద నడవద్దు. तुमको ये पता थोड़ा ही था మీకు ఇది తెలుసా ఏంటి, हम पुरानी दुनिया में हैं। మనం పురాతన ప్రపంచంలో ఉన్నాము అని बाप ने बताया తండ్రి చెప్పారు, तो तुमने जाना। అప్పుడు మీరు తెలుసుకున్నారు. इस पुरानी दुनिया में कितने अपरम अपार दुख हैं। ఈ పురాతన ప్రపంచంలో ఎంత అపరంపారమైన దుఃఖం అయ్యింది. वो भी ड्रामा अनुसार पार्ट मिला हुआ है। అది కూడా డ్రామానుసారంగా కూడా పాట లభించింది. ड्रामा अनुसार अनेक अनेक विघ्न भी पड़ते रहते हैं। డ్రామానుసారంగా అనేక విఘ్నాలు కూడా పడతాయి. बांदेलियां कितना पुकारती हैं, बाबा బాందేలీలు ఎంత పిలుస్తారు, को इनसे छोड़ाओ। బాబా వచ్చి మమ్మల్ని వీరి నుండి విడిపించండి. अब कोई एक द्रौपदी की बात थोड़े ही है। ఇప్పుడు ఒక్క ద్రౌపది యొక్క విషయమా ఏంటి, न उनको कोई 5 पति थे जो మరియు नगन ఆమెకి 5 పతులు కూడా ఉండేవారు కాదు. करते, न उनको कोई 5 पति थे जो नगन करते। ఎవరైతే నగ్నానం చేస్తారో, ये बातें तो शास्त्रों में बैठ बनाई है, ఈ విషయాలైతే శాస్త్రాల్లో కూర్చొని తయారు చేశారు. बाकी ऐसे है थोड़े ही। మిగతా అలాగా ఉండేదా ఏంటి, सभा में कोई थोड़े ही किसी को नगन कर सकता है। సభలో ఎవరినైనా నగ్నం చేయగలుగుతారా ఏంటి. जुआ आदि की बात भी शास्त्रों में लिखने से मनुष्य जुआ खेलना सीख गए। జూదం అది విషయాల్ని శాస్త్రాల్లో వ్రాసిన కారణంగా జూదం అది ఆడడం నేర్చేసుకున్నారు. तो बाप समझाते हैं అయితే తండ్రి అర్థం ये చేయిస్తారు, ज्ञान और भक्ति का खेल है, ఇది జ్ఞానం మరియు భక్తి యొక్క ఆట అయ్యింది, वंडरफुल ड्रामा है। వండర్ఫుల్ డ్రామా అయ్యింది. इतनी छोटी सी आत्मा में सारा अविनाशी पार्ट मुदा हुआ है। ఇంత చిన్న ఆత్మలోని, జ్యోతిర్బిందువు ఆత్మలోని అంత పాట అనేది నిండి ఉంది. और वो पार्ट कब घिसता भी नहीं है। మరియు ఆ పాట ఎప్పుడూ కూడా అరిగిపోదు కూడా. कितनी वंडरफुल बात है। ఎంత వండర్ఫుల్ విషయాలయ్యాయి. अच्छा, మంచిది. मीठे मीठे रूहानी बच्चों को रूहानी बाप दादा का याद प्यार गुड मॉर्निंग। మధురాతి మధురమైన పిల్లలకి ఆత్మిక తండ్రి యొక్క ఆత్మిక పిల్లలకి रूहानी बच्चों को रूहानी बात याद। ఆత్మిక పిల్లలకి ఆత్మిక తండ్రి యొక్క యాద్ ప్యార్ మరియు నమస్తే.